సరే పద నడు. హలో థ్యాంక్ యూ. వచ్చి నడు. వర్షం పడుతుంది ఇటు దక్షిత్. అషి అషి నీ ప్లేస్కి రా. హాయ్ హలో గుడ్ మార్నింగ్. హలో హలో గుడ్ మార్నింగ్. అషి హలో చెప్పు. దక్షిత్. సో ఎస్ మేమైతే ఈరోజు వీకెండ్ వ్లాగ్ అనమాట, సాటర్డే వ్లాగ్. ఐకియాకి వెళ్తున్నాము. అంటే జస్ట్ చాలా నాళ్ళు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year అయిపోయిందేమో ఐకియాకి వెళ్ళి. ఈ సాటర్డే ఖాళీగా ఉన్నాం అనమాట. కొంచెం అంటే అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అయింది. సో దానివల్ల ఇంకా బయటికి వెళ్దాంలే అని ఐకియాకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకెళ్దాం చూద్దాం అన్నట్టు వెళ్దాం. షాపింగ్ పర్పస్ ఏం కాదు, జస్ట్ వెళ్ళి చూద్దాం అని అనుకుంటున్నాం ఎక్కడో చోటుకి వెళ్ళాలని. అండ్ ఆల్మోస్ట్ 1 week నుంచి కంటిన్యూస్ రెయిన్స్ అనమాట, అసలు బయటికి వెళ్ళిందే లేదు. ఇంకా అదైతే ఇండోరే కదా, వెళ్ళి చూద్దాం అన్నట్టు వెళ్తున్నాము. ఇప్పుడు దాకా ప్లేస్ల కోసం కొట్టుకున్నారు అనమాట. స్నో చల్లగా ఉంది అసలు, బయట అయితే విపరీతమైన చల్లగా ఉంది. క్లైమేట్ డౌన్ అవుతుంది, దానికి తగ్గట్టు వర్షం అండ్ గాలి అనమాట, అసలు విపరీతమైన గాలి. బాల్కనీలో నా మొక్కలతో సహా అన్ని ఎగురుతున్నాయి, అంత గాలి వేస్తుంది. అండ్ ఈ ఇయర్ వర్షం అయితే చాలా అన్ప్రెడిక్టబుల్. సమ్మర్లో వర్షాలు, వింటర్లో వర్షాలు. ఏంటన్నా ఇప్పుడు స్నో వస్తుంది, ఫ్యూ డేస్ అయితే స్నో వస్తుంది. సో ఎస్ ఐకియాకి వెళ్తున్నాను. అండ్ ఈ మధ్య ఐకియాకి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే రీల్స్లో ఎక్కువ అవే కనిపిస్తున్నాయి అనమాట. ఏంటి ఐకియాలో ఇది కొత్తగా వచ్చింది, ఐకియాలో అది కొత్తగా వచ్చిందని. అండ్ మనం ఏదైనా ఒకటి చూస్తే ఫీడ్ అంతా అదే ఉంటుంది కదా. సో అలా స్నో ఏం చేసింది నిన్ను? ఎక్కడ స్నో ఇంకా స్టార్ట్ అవ్వదు, ట్రాక్ లో పడుతుందా? రోడ్ లో కూడా పడుతుంది, అన్ని చోట్ల పడుతుంది. సో ఏ స్టే ట్యూన్. ఐకియాకి వెళ్ళి వచ్చాక ఈవినింగ్ పార్టీ ఉంది, దానికి కూడా వెళ్ళాలి ఓపిక బట్టి. అంటే ఓపిక బట్టి వేరే ప్లాన్ కూడా ఉంది, పంప్కిన్ ఫెస్ట్ ఏదో జరుగుతుందంట. సో ఐకియా తెలిసిందే కదా, అంతా తిరిగి రావాలి బయటికి, దాన్ని బట్టి. అండ్ క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తే వర్షం లేకుండా పంప్కిన్ ఫెస్ట్కి వెళ్తాం, లేకపోతే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం. సాయంత్రం పార్టీ ఉందన్నమాట, దానికి వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ బయట వర్షం పడుతూ చల్లగా చాలా బాగుంది ఆటంలో చూడడానికి కూడా. అండ్ మెయిన్ ఏంటంటే వింటర్ వస్తే చాలా చాలా భయంగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఆ లోన్లీ ఫీలింగ్ అండ్ చాలా వెరైటీగా ఉంటుంది, అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. అండ్ ఇక్కడ గ్రే ఫీల్డ్స్ అన్నీ చూడండి, అసలు ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో, అసలు భలే అనిపించింది నాకు చూడంగానే. అండ్ ఆన్ ది వేలో ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఏంటో అనుకోకుండా ఈ వర్షాలు, ఆ రోజు మొత్తం మబ్బుగా డల్గా అలానే ఉంది సైలెంట్గా. వింటర్లో అసలు చాలా భయంకరంగా అనిపిస్తుంది అనమాట, అంటే పిట్ట మనిషికి అనిపించడు. డే లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది, ఈవినింగ్ 4-5 అంతా చీకటి పడిపోతుంది. సో మనకి డే చాలా ఏమంటారు ఏమీ గడవదు అనమాట. ఎస్పెషల్లీ ఇంట్లో ఉండడానికి చాలా నీరసం వస్తుంది, చల్లగాల్లో బయటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళలేము. ఇంకెంత పాసిబుల్ అయితే అంత ముందునే తిరగగలం అనమాట. అండ్ ఇక్కడ సాంగ్స్ పెట్టుకున్నాం కార్లో. సో ఇవన్నీ మా లవ్ జరిగినప్పుడు అప్పట్లో రిలీజ్ అయిన సాంగ్స్ అనమాట. ఇద్దరం అవి పెట్టుకుని అప్పుడు విషయాలన్నీ మాట్లాడుకుంటూ తలుచుకుంటూ అయ్యే పాడుకుంటూ ఉన్నాము. అండ్ మా హస్బెండ్కి ఇప్పటికీ కెమెరా షై ఉంటుంది.
అందుకే తన ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఏమి అన్నీ ఆఫ్ అయిపోతాయన్నమాట కెమెరా పెడితే. ఎస్పెషల్లీ ఏదైనా ఎమోషనల్‌గా ఏదైనా మంచి హ్యాపీ న్యూస్ కానీ ఏమైనా షేర్ చేసుకోవాలన్నప్పుడు ముందు కెమెరా ఆఫ్ చేయమని చెప్తారు నాకు. తను అలర్ట్ అయిపోతారనమాట తెలియకుండా. అండ్ ఐకియా మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 35 మినిట్స్ అలా ఉంటదనమాట. సో, ఫైనల్లీ ఆఫ్టర్ 1 ఇయర్ ఐకియాకి వచ్చాను. ఎందుకో ఊరికే చూడాలని అనిపించింది. హోమ్ స్టఫ్ అంతా ఉంటాయి కదా! జస్ట్ షాపింగ్ చేయడానికని కాదు గానీ, జస్ట్ చూద్దాము. ఇన్‌స్టా ఫీడ్‌లో వచ్చిన దాన్ని బట్టి వెళ్దామని ఎక్కడో చోటుకి వెళ్దాం అనుకున్నాం. మేము అనుకున్న ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా ఐకియాకి వచ్చామన్నమాట. ఇస్తాను బుజ్జి ఉండి లాలీపాప్ అండి ఇస్తాను. ఇవన్నీ న్యూలీ యాడెడ్ కలర్స్ కదా! చాలా మంది రీల్స్ ఇవే చూపిస్తున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు. దక్షిత్ అది మాది అండ్ నాలాగా ఎంతమంది అనుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఐకియా ఎవరైతే స్థాపించాడో ఈ ఐడియాలజీ అలా ఎవరికి వచ్చిందో కానీ చాలా తెలివిగా పెట్టారనిపిస్తుంది. అంటే అలా మొత్తం మనకి ఇల్లుకి కావాల్సిన సెటప్ కానీ మొత్తం థింగ్స్ ఏ టు జెడ్ చాలా ప్రాపర్గా ప్లేస్మెంట్ పెడతారు. అట్ ద సేమ్ టైం అన్నీ ఏ టు జెడ్ ఒకటే ప్లేస్లో దొరకడం. అండ్ వారి స్టైలింగ్ కూడా అంటే కంప్లీట్గా అన్నీ చూస్తే కానీ మనం బయటికి వెళ్ళలేమన్నమాట. అంటే అన్నీ చూసుకుంటూ అట్లీస్ట్ కొంతమంది అయినా టెంప్ట్ అవుతారు కదా, ఇది కాకపోతే ఇది ఓకే. వాళ్ళకి ఐడియా లేకపోతే థింగ్స్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో అట్లీస్ట్ అవి చూసి ఓకే ఇలా పెట్టుకుంటే బాగుంది, ఇలా చేసుకుందాం. ఏ టు జెడ్ వాడి దగ్గర ఉన్నవన్నీ నీట్గా డిస్ప్లే చేశాడు అనిపిస్తుంది. అసలు ఎంత అంటే వచ్చిన ప్రతిసారి అది మ్యాండేటరీగా అనుకుంటాను. అండ్ అలా జస్ట్ చూస్తూ వెళ్తున్నాం అనమాట. అంటే మాకేం ప్రాపర్గా ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అసలు ఆ ప్లానింగ్ ఏం లేదు. జస్ట్ చూద్దాం అన్నట్టు వచ్చాం. కొంతమందికి నేత్రానందం ఉంటుంది కదా, కొన్ని చూస్తే అలాగనమాట. నాకు ఇంట్లో ఇవన్నీ పిచ్చి మీ అందరికీ తెలుసు. ఇల్లు సర్దుకోవడం, ఈ థింగ్స్ జస్ట్ న్యూలీ యాడెడ్ కలర్స్, న్యూలీ యాడెడ్ కిచెన్స్ ఇవన్నీ చూసి వచ్చా అనమాట. అండ్ ఈ గ్లాసెస్ చూడంగానే ఇండియా గుర్తొచ్చింది. టీ అమ్ముతారు కదా బయట, సో చాలా బాగున్నాయి. బట్ కొంచెం చిన్నగా ఉన్నాయి. కిచెన్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో. ఈ ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత వచ్చాను కదా, కలర్స్ అన్నీ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. అసలు ఆ డార్క్ కలర్ కాంబినేషన్స్. అండ్ ఈ పర్టికులర్ కిచెన్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. ఆ కలర్ షైన్ అట్ ద సేమ్ టైం ఆ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో. అండ్ చాలా ప్రైజీగా ఉంది కిచెన్ అయితే. అండ్ ఇండియా ఐకియాకి ఇక్కడ ఐకియాకి కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయండి డిఫరెన్స్. సో మీకు కొన్ని ప్రైజెస్తో షేర్ చేశాను కదా, సో 30 యూరోస్ అనుకోండి, 3000 చేంజ్ అనమాట. సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంటూ 100+ ఉంది ఇప్పుడు యూరో రేట్. సో అలా అనమాట. అండ్ ఇక్కడ చిన్న ఐటమ్స్ కోసం చూస్తాను నేను ఐకియా వెళ్తే. ఏదైనా క్యూట్గా ఉంటే తీసుకుందాన్ని, బట్ ఇప్పుడైతే ఏం తీసుకుని ప్లాన్ ఏం లేదు. అండ్ ఇక్కడ కిడ్స్ బెడ్స్ కూడా భలే ఉంటాయి. అసలు ఎప్పుడూ అనుకునేదాన్ని కిడ్స్కి వాళ్ళు ఎదిగితే మంచి బంకర్ బెడ్స్ అవి తీసుకోవాలని, బట్ స్టిల్ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ కూడా భలే ఉన్నాయి. అసలు ఈ కాటన్ చాలా బాగుంది, ప్రింట్స్ అయితే. అండ్ ఇక్కడ అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్కి తగ్గట్టు అలా తీసుకోవాలి. మనం ఏదో ర్యాండమ్గా తీసేసుకోవడానికి ఉండదు. ఈ కంఫర్టర్స్ ఇవన్నీ సైజెస్ గుర్తుండాలి తీసుకోవాలంటే. అండ్ ఇక్కడ దక్షిత్కి ఈ ట్రైన్ పిచ్ అనమాట. వాడికి ట్రైన్స్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఇంక ఫైనల్లీ అదొకటి కొనిపించుకున్నాడు. అండ్ అక్కడి నుంచి ఒక ఫ్లోర్ అంతా తిరిగాక ఇంకా లంచ్ కోసం అని వచ్చాము. ఐస్ క్రీమ్ మెషిన్ ఆనందం మామూలుగా లేదు కుర్రోడికి. ఇది ఒకటి తీసుకో స్వీట్. వాళ్ళకి చాక్లెట్ ఆర్ ఐస్ క్రీమ్ ఉంటుంది అనుకుంటా. కిండర్
బేసిక్‌గా నేను బయట ఫుడ్స్ అవి చాలా ఆలోచించి తింటాను. అంటే నాకు ఒక పట్టాన్న టేస్ట్‌లు కొత్తవేమన్నా ట్రై చేయాలంటే భయం. ఈ ఫోబియా చాలా ఉంటది. నేను అది ఓవర్‌కమ్ చేసి బయటికి రావడానికి చాలా టైమే పట్టింది నాకు. ఆల్మోస్ట్ మేము జర్మనీ వచ్చి 3½ ఇయర్స్ అయింది. అంతకుముందు 2 టైమ్స్ వచ్చాను గానీ, బట్ స్టిల్ నేను బయట అంత కంఫర్టబుల్ కాదు. ఇప్పుడిప్పుడు పిల్లలు పాస్తా అడుగుతుంటే వాళ్ళ కోసం పాస్తా తిన్నాను తప్ప, నా లైఫ్‌లో ఇన్ని ఇయర్స్ ఎప్పుడు పాస్తా తినలేదు నేను. బట్ చేశాక అదొక అలవాటయింది. అలా బయట ఫుడ్స్‌లో నేను కొంచెమన్నా టేస్ట్ చేసి తినగలిగేది ఐకియాలో. ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు మా హస్బెండ్ కొంచెం కొంచెంగా అది ఇది అని టేస్ట్ చూపించి ఫైనల్లీ కొంచెం కంఫర్టబుల్‌గా ఓకే. లంచ్ చేయగలను నేను బయట అని అనుకునే ప్లేస్ ఐకియా అనమాట. సో, నాలా ఎవరైనా భయపడే వాళ్ళుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఆ రోజు నేను ఒక రైస్ రిలేటెడ్‌ది ఒకటి తీసుకున్నా అనమాట. వెజిటబుల్ మిక్స్. చూడ్డానికి సాంబార్ బిర్యానీ లాగుంది. ఎలా ఉంటదో టేస్ట్ అనుకున్నా. బట్ విత్ వెజ్జీస్ సూపర్ ఉందనమాట. నేనే ఫస్ట్ టైమ్ షాక్ అయ్యాను. ఏంటి బయట దొరికే జర్మన్ ఫుడ్ కూడా ఇంత బావుంటదా అని. చాలా బావుంది నిజంగానే ట్రస్ట్ మీ. విత్ సలాడ్‌తో తిన్నాం అనమాట. అండ్ పిల్లలకి వెజ్ ప్లేట్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఆ వాఫిల్ విత్ దాన్నేమంటారు ఏదో క్రీమ్ అనమాట. అసలు అదైతే క్రిస్పీగా, స్వీట్‌గా అసలు చాలా బావుంటది టేస్ట్ అయితే. ఐకియా వెళ్ళినప్పుడు లంచ్ చేసి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ స్వీట్ అయితే తింటాను నేను డెజర్ట్. అండ్ ఇక్కడ ఎంప్టీ కప్ ఒకటి తెచ్చుకున్నాం కదా! సో, దానికి పే చేసి తెచ్చుకుంటాం. బట్ అన్‌లిమిటెడ్ ఏ జ్యూసెస్ కావాలన్నా, ఏ డ్రింక్స్ కావాలన్నా ఫిల్ చేసుకొని తాగొచ్చనమాట. బట్ నేనైతే అలాంటివేం తాగను. ఎందుకంటే తిరుగుతూ ఉండాలి. వాష్‌రూమ్ ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి. బట్ స్టిల్ దాహం అయితే అంత అనిపియదు. అండ్ ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా బావుంటది. బట్ ఖాళీ ఉండదనమాట. కొంచెం వెయిట్ చేసి చూసి తెచ్చుకోవాలి. అండ్ పిల్లలు ఇద్దరు ఐస్ క్రీమ్ కోసం ఎక్సైటెడ్‌గా ఉన్నారు. వీళ్ళైతే బయట ఫుడ్ మ్యాక్సిమం తినరు. ఇక్కడ కొంచెం అవి ఇవి ఉంటాయి కదా అన్నట్టు నేను బ్యాకప్ ప్లాన్ అన్నీ చూసుకొని ఇంక లంచ్ ఇక్కడ చూసి ఇంకా ఇంటికెళ్ళిపోదాం అన్నట్టే వచ్చాననమాట. అషి అయితే కొంచెం పర్లేదు అటు ఇటుగా బాయిల్డ్ పొటాటో అండ్ ఆ బాల్స్ ఏవో ఉన్నాయి అవి గ్రీన్ పీస్ కొంచెం అవి ఇవి బాగానే తినింది. తర్వాత ఐస్ క్రీమ్ తింది. నా దగ్గర వాఫిల్. సో, అలా కవర్ చేసి నేను తెచ్చిన స్నాక్స్ అవి ఇవి కలిపి ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ అయింది. మేము కూడా ఫుల్ లెంత్ బాగా కంప్లీట్ చేసామన్నమాట. అంటే చెప్పాను కదా బయట ఫుడ్ అంత తినను కానీ బట్ స్టిల్ ఆ రోజు ఎందుకో చాలా బాగా అనిపించింది. అది యమ్మీ ఉంటుంది పొటాటో. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. అషి జర్మనీలో పుట్టింది కదా! అండ్ దక్షిత్ ఇండియాలో పుట్టాడు కదా! ఇద్దరికీ ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా అలానే ఉంటాయి. అంటే దక్షిత్ ఇక్కడ జర్మన్ ఫుడ్ ఎంతవరకు తింటాడనేది నేను పెద్దగా చూడలేదు. అంటే కిండర్‌గార్టెన్‌లో కూడా అన్నీ తినడనమాట. బట్ అషి అయితే ఇండియా ఫుడ్ పక్కన పెడితే జర్మనీలో దొరికే ఫుడ్డు, కిండర్‌గార్టెన్‌లో పెట్టే ఫుడ్డు, బయట ఉన్న ఏరోప్లేన్స్‌లో ఇచ్చే ఫుడ్ కూడా అన్నీ ట్రై చేస్తదనమాట. దానికి అది ఇది టేస్ట్‌లు అలా ఏముండదు. ఈవెన్ ఇక్కడ ఫుడ్ కూడా పెట్టినా చాలా కంఫర్టబుల్‌గా తింటది. నాకెప్పుడు నవ్వొస్తదనమాట. ఆ బాయిల్డ్ పొటాటో అసలు అది ఎలా తింటారో అనుకుంటాను. అది ఏది పెట్టినా సరే కొంచెం ఇష్టంగా ట్రై చేస్తది. అట్‌లీస్ట్ వద్దు అని అయితే అందు. బట్ దక్షిత్ అలా కాదు. చూసిన వెంటనే నో చెప్తాడనమాట. దాని టెక్స్చర్, స్మెల్స్ అవి చూసి. అండ్ ఇక్కడ మనకి ఎంప్టీగా కోన్స్‌కి డబ్బులు కట్టించుకొని దానికి అలా మనం ఐస్ క్రీమ్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో, బాగుంది ఐస్ క్రీమ్ కూడా. నాకు తినంగానే చిన్నప్పుడు తినే క్వాలిటీ వాచ్ ఐస్ క్రీమ్‌లా అనిపించింది. ఫైనల్లీ ఆ కొంచెం కొంచెం తిని మా ఇద్దరికి ఇచ్చేశారు. ఇంక మేము ఇద్దరం తిన్నాక పిల్లలు కొంచెం ప్లే ఏరియాలో ఉంటే అక్కడ ఆడుకుంటున్నారనమాట. సో, మాకు కూడా అంత బిజీ పని మీద ఏం రాలేదు కాబట్టి కొంచెం వాళ్ళు తిన్నాక వాళ్ళు ఎంటర్‌టైన్ అవుతారులే అని ఇంక వాళ్ళని ఆడడానికి పెట్టి మేము కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యాము 15-20 మినిట్స్. ఇంకా ఫైనల్ కింద ఫ్లోర్‌లో వచ్చి ఇంకా యాక్చువల్‌గా అన్నీ కొనుక్కోవడానికనమాట. ఫస్ట్ నేను ఐకియాలో ఏం కొన్నా కొనకపోయినా చూసేది క్యాండిల్స్. ఈ సెంటెడ్ క్యాండిల్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. బాగానే యూజ్ చేస్తాను. ఆ కిందకి వస్తున్నప్పుడే ఎంట్రన్స్‌లో పెట్టడం వల్ల ఎక్కువ స్మెల్ వెనిలా అనమాట. సో, చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ నెక్స్ట్ నాకు కొత్తగా అనిపించినవి అంటే చాన్నాళ్ళు అయింది కాబట్టి వచ్చి ఈ గ్లాస్ జార్స్ అనమాట. చాలా బాగున్నాయి. బట్ ఇది ఒకటి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. తీసుకుందామని టెంప్ట్ అయ్యాను కానీ వేస్ట్ అనిపించింది. అంటే నాకు ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తుంది ఏంటంటే అది కొంచెం రస్ట్ పడుతున్నట్టు అలా అవుతుందనమాట వాడగా వాడగా.
సో అందుకని ఇంకా తీసుకోలేదు. అండ్ ఇక్కడ ప్లేట్స్ చూసారా, అసలు ఆ కలర్ ఏందో నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ అయితే భలే ఉన్నాయి, జ్యువెలరీ ఏమన్నా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా. అండ్ నాకు ఇంకొకటి ఐడియా వచ్చింది ఏంటంటే, స్పైస్ ర్యాక్ కింద బాగా యూస్ అవుతుందని. ఎందుకంటే మనకి కొన్ని ఇలాచీ కాదు, దాల్చిన చెక్క అండ్ బే లీవ్స్ పెద్దగా ఉంటాయి కదా, సో వాటికి బాగుంటుంది అనిపించింది. 600 చేంజ్ ఎంత పడుతుంది మాకు కరెన్సీలో అనమాట. అండ్ ఇక్కడ ఈ ప్లేట్స్ కలర్ ఏందో నాకు హాస్పిటల్ వేసుకునే ఫ్రాక్స్ కలర్ లాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత జస్ట్లో మిస్ అనమాట, ప్లేట్ కింద పడి ఉంటే పగులు ఉండేది నాకు. సో ఈ స్టీల్ వెజల్స్ ఈ మధ్య ఇంట్లో అన్ని స్టీల్ యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళినవి మ్యాండేటరీగా చూసిన. బట్ టు బీ ఫ్రాంక్ చాలా బాగున్నాయి చూడడానికి. బట్ ఏంటంటే స్టీల్వి ఎప్పుడైనా మనం కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవి కొనుక్కోవాలి, అప్పుడే మనకి కింద అడుగు పట్టకుండా కొంచెం మన్నికి బాగుంటుంది. లేకపోతే ఊరికే మాడిపోతాయి అనమాట. నేను ఇండస్ వ్యాలీ వాడుతున్నాను కదా, దాంతో పోలిస్తే ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నట్టు అనిపించింది. అందుకే టెంప్ట్ అయినా ఆగిపోయాను, ఇండియాలో కొనుక్కోవడమే బెటర్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ గ్లాస్ జార్స్, ఈ సెరమిక్ పాట్స్కి కూడా నేను చాలా ఎడిక్ట్ అవుతాను అనమాట. ప్లాంట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటాను. అండ్ ఈ ఐకియాలో స్టఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, అంతే కంట్రోల్డ్గా కూడా కొనుక్కోవాలి. నేను ఫస్ట్ టైం మేము 1 year ఆన్సైట్కి వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత అలానే అప్పుడే ఫస్ట్ టైం ఐకియా చూడడం, ఇండియాలో ఎక్కడా లేదు. అలా చూసి నేను చాలా కొనుక్కున్నాను ఐకియా నుంచి తెచ్చుకొని. సో అవన్నీ ఇండియా వెళ్ళినప్పుడు పార్సల్ వేసి పంపించాను అనమాట. సో నేను ఎంత పెట్టుకున్నానో అంతకి డబల్ ట్యాక్స్ కట్టి ఎందుకు తీసుకున్నానో అనిపించేలాగా అయ్యిందనమాట. అయ్యే మళ్ళీ ఇక్కడికి ఇండియాకి తిరుగుతూ ఉన్నాయి సామాన్లు. ఇంక అందుకే ఏం కొనుక్కోలేదు. ఇంకా అలా కొంచెం చూసుకొని ఇంకా ఫాస్ట్గా బయటకు వచ్చేసాం అనమాట. అండ్ బయట క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా చాలా బాగుంది. అండ్ ఈ ఆటమ్ కలర్స్ ఎన్నిసార్లు షూట్ చేసినా నాకైతే తనివి తీరట్లేదు. దక్షిత్ ముందు తినేసి ఆడుకోవచ్చు కదా. ఏంటి నువ్వు డోనట్ కట్ చేసింది 2 ముక్కలు కట్ చేయలే, అందుకనా కింద పడిపోయిందంట. అందుక నీకు జై ఇచ్చాను, జయమాలు ఇచ్చాను, అందుకే ఆయనకి ఇచ్చాను. యా కింద పడిపోయింది, అతికించిన పెట్టుకోలేసి. ఏ అది అషి నీకు హ్యాండ్ బ్యాగ్ ఎందుకు అషి? దానికి ఎక్కడ దొరికిందా బ్యాగ్? అక్కడ దొరికిందా? ఇప్పుడు అప్పెక్కాలి ఇప్పుడు దక్షిత్. ఇటా ఇటు లాంగ్ బుజ్జి. అవునమ్మా అది లాంగ్, ఇదే షార్ట్ కట్ స్ట్రైట్. ఇటే వెళ్ళిపోతాం, ఇటే స్ట్రైట్. తొక్కుతాడు బుల్లోడు, తొక్కు తక్కరా. అండ్ ఐకియా నుంచి వచ్చాక కాసేపు రిలాక్స్ అయ్యాము. పిల్లలకి కూడా స్నాక్స్ అది పెట్టేసాము. ఆన్ ది వేలో సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాం అనమాట. ఇంకా అదేం షూట్ చేయలేదు. అండ్ మళ్ళీ 6 o'clockకి ఇంకా అంజలి వాళ్ళది యానివర్సరీ పార్టీ ఉందన్నమాట. సో దానికోసమే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా రోజు కొంచెం తిరిగిన సరిపోలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు అంతా హెవీగా తింటాం కదా అని సరేలే కొంచెం వాక్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే, మరీ వాక్ చేయలేనంత దూరం ఏం కాదు. దక్షిత్ కూడా సైక్లింగ్ చేయాలని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. వాడి కిండర్ గార్డెన్కి తీసుకెళ్ళడానికి అవ్వదు నాకు అశ్వితో, అందుకనే వాడికి తీసుకెళ్ళాం అనమాట. సో సైక్లింగ్ చేస్తా అంటే వాడికి అలవాటు అవుతుంది కదా అన్నట్టు. వీల్ సపోర్ట్తో రీసెంట్గానే ఒక 3-4 times ఏమో చేశాడు అంతే. మేము ఇయర్ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, ఒకేలే టైం వచ్చినప్పుడు నేర్చుకుంటారులే అని. ఇంకా అలాగా అంజలి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడికే వెళ్ళాం అనమాట. సో అక్కడ అందరం మీట్ అయ్యాము. వాళ్ళ యానివర్సరీ అండ్ ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం కానీ ప్రశ్న వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు. సో దానివల్ల మా 3 families మాత్రమే కలిసామన్నమాట. ప్లేట్ ఇస్తే బాగుంది వాడు. ఒక ప్లేట్ అడగాల్సింది. ప్లేట్లు ఇస్తాడా? ఒక ప్లేట్ పెట్టుకుంటుంది.
అండ్ ఇలా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళి అరౌండ్ నైట్ 11కో ఏమో ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. సో అలా మా డే అయితే గడిచింది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.